హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక చిన్న స్మాల్ వీడియో అండి. ఇది మన లైవ్ అంటే ఈ వారం అంతా మనం ట్రేడ్ చేసాం కదా. సో ఎన్ని పాయింట్స్ మనం ప్రాఫిట్ క్యాప్చర్ చేసాం, ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది, అండ్ ఎన్ని డేస్ ప్రాఫిట్స్లో ఉన్నాం, ఎన్ని డేస్ లాస్లో ఉన్నాం అన్నది ఈ వీడియో అనమాట. సో మండే వచ్చేసి 2 ట్రేడ్స్ తీసుకున్నానండి. మండే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ అనమాట, C2C ఎగ్జిట్ అది. సో ఇందులో ₹1 లాస్ వచ్చింది, అంటే పాయింట్స్ వైజ్గా చెప్తాను నేను. ఓకే, 1 పాయింట్ లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి అది ఆల్మోస్ట్ ₹5, ఎగ్జాక్ట్ ₹5 అనేది ఎస్ఎల్ తగిలింది. సో టోటల్గా లాస్లో ఉన్నాం. ఎంత అంటే 6 పాయింట్స్ అనేది లాస్లో ఉన్నాం. ఓకే, ఇది మండే పర్ఫార్మెన్స్ అనమాట. సో ట్యూస్డే వచ్చేసి ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకున్నామండి. సో ఈ 1 ట్రేడ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ట్రేడ్ మనకి 20+ పాయింట్స్ వచ్చింది. ఐ థింక్ అరౌండ్ 21 వరకు అనుకుంటా క్యాప్చర్ చేసాము. డే హై ఏదైతే ఉందో అది బ్రీచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవాలని చెప్పాను. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే ట్యూస్డే అనేది 21 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, అండ్ వెడ్నెస్డే కూడా సేమ్ ట్రేడ్ అండి. లైక్ మార్నింగ్ 9:20కే ఇచ్చాను కాల్ ఏదైతే ఉందో పుట్ సైడ్. సో 9:20కి మన నుంచి జస్ట్ ఐ థింక్ వితిన్ 5-10 మినిట్స్ ఎంతో కరెక్ట్గా గుర్తులేదు, మనం అనుకున్న ఎంట్రీ నుంచి ఎగ్జాక్ట్ టార్గెట్ వరకు కూడా ₹48 పాయింట్స్ వచ్చాయి మనకు ప్రాఫిట్గా. ఓకే, నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ స్ట్రైక్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 48 పాయింట్స్ అనేది ప్రాఫిట్. సో ఇప్పుడు థర్స్డే రోజు అయితే 2 ట్రేడ్స్ తీసుకున్నానండి మొత్తం. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి లాస్ వచ్చింది, నాకు లాస్ అరౌండ్ 5 పాయింట్స్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ హీరో కావాలండి. నేను తీసుకున్న ప్రీమియం అంటే లైక్ నేను సెలెక్ట్ చేసే ప్రీమియం ఏదైతే ఉందో అది 56 నుంచి 97 వరకు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 41 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది ఇందులోని. అది మనం ROI ప్రకారంగా చూడాలి కాబట్టి, హీరో కావాలి కాబట్టి 73% అన్నది మనకు ROI వచ్చింది. ఓకే, సో ఓవరాల్గా మనం థర్స్డే కూడా ప్రాఫిట్లోనే ఉన్నాం. అండ్ ఫ్రైడే వచ్చేసి ఫ్రైడే కూడా లాస్ట్ డే అండి నాకు. నేను ట్రెండ్కి ఎగెన్స్ట్కి వెళ్ళాను. నేను స్టార్టింగ్ బుల్లిష్ అనుకున్నా, బట్ ట్రెండ్కి ఎగెన్స్ట్కి వెళ్ళడం వల్ల నాకు లాస్ వచ్చింది. ఇది కూడా సేమ్ 5 పాయింట్స్ అనేది ఎస్ఎల్ హిట్ అయింది అది. సో మనం చూసుకున్నట్టయితే మండే లాస్లో ఉన్నాం, ట్యూస్డే ప్రాఫిట్లో ఉన్నాం, వెడ్నెస్డే ప్రాఫిట్లో ఉన్నాం, థర్స్డే ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయినా తర్వాత సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది మంచిగా వర్కౌట్ అయింది కాబట్టి థర్స్డే ప్రాఫిట్లో ఉన్నాం, అండ్ ఫ్రైడే లాస్లో ఉన్నాం. సో మండే ఫ్రైడే 2 డేస్ కూడా లాస్లో ఉన్నా. నేను ఇక్కడ మండే అండ్ ఫ్రైడే ఆల్మోస్ట్ సేమ్ మిస్టేక్ అనేది చేశానండి. ట్రెండ్కి అగేన్స్ట్కి వెళ్ళాను, అంటే బుల్లిష్ ఉండి మార్కెట్ డిప్ తీసుకున్నాక బై చేద్దాం అనుకున్నా, బట్ ఆ బై లైక్ డిప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నా. సో టైట్ అసల్స్ ఇవ్వడం వల్ల నాకు 2 డేస్ లాస్ వచ్చింది, బట్ మిగతా ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్ వీక్గా ఉన్నాం. సో రేపు మండే మళ్ళీ సేమ్ టైమింగ్స్ అండి. టైమింగ్స్ ఎప్పుడు మారవు. లైవ్ టైమింగ్స్ ఏదైతే ఉందో 9 to 10:30 వరకు ఉంటుంది లైవ్ అన్నది. అండ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వడం ట్రై చేయండి. అండ్ మీకు కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి, మా గ్రూప్లో యాడ్ చేస్తాను. అది ఫ్రీ గ్రూప్ అది. అండ్ అలానే ఇంకొన్ని డేస్కి లైక్ ఒక మేబీ 1 వీక్ ఆర్ 5 డేస్ తర్వాత నేను క్రిప్టో కూడా లైవ్ చేయబోతున్నానండి. ఓకే, దాని టైమింగ్స్ ఏంటి అవన్నీ నేను వాట్సాప్ గ్రూప్లోనే అప్డేట్ చేస్తాను. That's it for today guys. See you in the next video.